హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి. మనం సంవత్సరం పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసేయండి. చూడండి, కొద్దిగా కళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు అండి. కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసేసుకొని బియ్యంలో వేసేసేయండి. ఇలా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి మనం ముడి వేసి కనుక పెట్టేసాము అనుకోండి, సంవత్సరం పాటు పెట్టినా కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి. ఇది పాతకాలం పద్ధతిలో ఇలాగే చేసేవాళ్ళు. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ చూద్దాము. ఎవరైనా ఎక్కువగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే నిమిషాల్లో ఉపశమనం దొరకాలి అంటే ఇలా చేసి చూడండి. ఏం లేదండి, జీలకర్ర ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా జీలకర్ర తీసేసుకోండి. కొద్దిగా ఇలా జీలకర్ర తీసేసుకొని ఇలా చేతిలో వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా జీలకర్ర, ఎంతైతే జీలకర్ర తీసుకున్నామో అంత చక్కెర అయితే తీసేసుకోవాలి. ఇలా అంత చక్కెర తీసేసుకొని రెండు బాగా మిక్స్ చేసేసేయాలండి. ఇలా రెండు బాగా మిక్స్ చేసేసి నోట్లో వేసేసుకొని నములుతూ ఉండాలి. నమిలి రసం మొత్తం మింగుతూ ఉండాలండి. అలాగే మొత్తం మింగేయడమే అండి, ఏం మూసే ఎక్కర్లేదు. నీట్గా ఇలా నమిలి మింగేసామనుకోండి, తొందరగా కడుపు నొప్పి అనేది ఉపశమనం దొరుకుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక సొరకాయ తీసుకున్నానండి. మేమైతే దీన్ని సొరకాయ అంటాము, మీరేమంటారో కమెంట్ చేయండి. దీన్ని కొద్దిగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. మధ్య భాగంలో ఉన్నది ఇలా తీసేసి మనం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది దేనికంటే ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఈ మధ్య భాగాన్ని తీసేసి ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత వీటిల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. మిక్సీ జార్లో కానీ లేదంటే జ్యూస్ జార్లో కానీ వేసేసుకొని ఇందులోకి కొద్దిగా పుదీనా వేసేసేయాలి. పుదీనా వేసేసి మనము కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వడగట్టేసుకోవడమే అండి. జ్యూస్ అయితే మనకు రెడీ అయిపోతుంది. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్కి బదులుగా తీసుకోవచ్చు. లేదు మేము బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకుంటే ప్రొద్దున్నే లేవగానే పరగడుపున తీసేసుకున్నాం అనుకోండి, ఒంట్లో వేడి తగ్గుతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతామండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది చప్పచప్పగా ఉంటుంది కానీ వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా వడగట్టేసుకొని గ్లాస్లో పోసేసుకొని తాగేయడమే. నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 15 రోజులు యూస్ చేసి చూడండి, మీకే తెలిసిపోతుందండి వెయిట్ లాస్ అవుతుందా లేదా అనేసి. ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే ఈ వర్షాకాలంలో చాలా బాగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, తాగే నీళ్లు తీసుకున్నాను ఒక గ్లాస్లో. ఇందులోకి మనము తులసాకులు తీసుకోవాలి. ఒక 4-5 తులసాకులు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత వీటిల్ని చిన్న చిన్నగా తుంచేసేయాలి. చిన్న చిన్నగా తుంచి వాటర్లో వేసేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. పక్కన పెట్టేసి పరగడపున తాగుతూ ఉండాలి. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి, చాలా మంచిది ఇది. రోజు ఇలా చేస్తూ ఉన్నట్లయితే దగ్గు, జలుబు, అలాగే జ్వరం ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కదండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి ఖర్చు అయ్యేదంటూ ఏది ఉండదండి దీంట్లో, అన్ని ఇంట్లో ఉన్నావు కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి రోళ్ళు అయితే మనం అందరూ యూస్ చేస్తూ ఉంటాం కదా, అల్లము, వెల్లుల్లి ఇలాంటివి దంచినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది, మనం ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా న్యూస్ పేపర్ కానీ లేదంటే పిల్లలవి పేపర్స్ ఉంటాయి కదా రాసేవి, అలాంటివి కానీ ఒక 2 పేపర్స్ తీసేసుకుని ఇలా తుంచి వేసేసేయండి. ఇలా తుంచి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ లిక్విడ్ వేస్తున్నానండి. ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇలా దంచేసేయండి. మనం ఎలా అయితే దంచుకుంటామో అలా కాసేపు ఇలా దంచేసి తర్వాత దీన్ని తీసి పడేసి వాటర్లో కాస్త వాష్ చేసుకోవడమే అండి. కొద్దిగా సబ్బు పెట్టేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే మనకు ఎటువంటి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఏది దంచినా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అల్లం తీసుకున్నానండి. అల్లం అయితే మన హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా అల్లం తీసుకుంటున్నాను. ఎవరైనా రోజు టీ తాగే వాళ్ళు ఉంటే కొద్దిగా అల్లం దంచి టీలో వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను ఇక్కడ కొద్దిగా అల్లం తీసుకొని దానిపైన పొట్టు తీసేస్తున్నాను. మనం అల్లం ఎప్పుడు యూజ్ చేసినా ఇలా పొట్టు తీయాలండి, పొట్టు తీయకుండా యూజ్ చేయకూడదు. ఇలా తీసేసానండి. మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ఒక్కసారి వాష్ చేసేసుకొని వాటర్లో ఇలా రోట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా రోట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి తమలపాకు వేస్తున్నానండి. ఒక అర్ధం తమలపాకు అయితే సరిపోతుంది. ఒక హాఫ్ తమలపాకు ఇలా నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను.
ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని రెండు కూడా బాగా దంచుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా బాగా దంచేసేయాలండి. వాటర్ ఏమి వేసే అక్కర్లేదు. ఇలా బాగా దంచేసి దీన్ని నీట్గా ఇలా తీసేసుకొని ఒక స్పూన్లోకి అయితే ఈ రసం మొత్తం తీసేసుకోవాలి. ఇలా పిండేనామనుకోండి గట్టిగా రసం వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. ఇలా రసం తీసేసుకొని ఇందులోకి మనము కొద్దిగా తేనె వేసుకోవాలి. కొంచెం తేనె కలిపేసి దీన్ని పరగడుపున ఒక స్పూన్ తీసుకున్నామంటే చాలండి. ఎటువంటి దగ్గు, జలుబు, ఏదైనా శ్వాసకి సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలర్జీ కూడా వెళ్ళిపోతుందండి. మీరు ఒక 4, 5 రోజులు ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. ఈ వర్షాకాలంలో అయితే చాలా బాగా మనము ఇంట్లో బియ్యం డబ్బా కానీ లేదంటే గోధుమ పిండి, రాగి పిండి ఇలా నింపుకునే డబ్బాలు ఇలా వాష్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. ఇవి డ్రై అవ్వాలి అంటే మనము ఎండలో పెడుతూ ఉంటాము. ఎండ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మనము స్టవ్ వెలిగించేసి స్టవ్కి ఇలా పెట్టేసామనుకోండి తొందరగా డ్రై అయిపోతాయండి. మనం బియ్యం కానీ లేదంటే ఏదైనా పిండిలు కానీ ఫిల్ చేసి పెట్టేసుకోవచ్చు. అలా నింపేసి పెట్టేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు ఇలా స్టవ్ వెలిగించి ఇలా స్టవ్ మీద పెట్టేసామనుకోండి చాలా నీట్గానైతే డ్రై అయిపోతాయి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక 2, 3 నిమిషాల్లోనే నీట్గా డ్రై అయిపోయిందండి బాక్స్ మొత్తము. నేనైతే బాక్సులు ఎప్పుడు వాష్ చేసినా కూడా ఇలానే చేస్తానండి. చూడండి నీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనకి ఏది కావాలో అది ఇలా ఫిల్ చేసి పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కరివేపాకు యూస్ చేస్తూ ఉంటాం కదా. యూస్ చేసిన తర్వాత కాడలు ఇలా పడేస్తూ ఉంటాం కరివేపాకువి. అలా కాకుండా చూడండి ఇలా నీట్గా ఇలా పట్టేసుకొని కట్ చేసేసుకోండి. ఈ సైజులో ఇలా చూసుకుంటూ ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని అలాగే ఇంకొకటి తీసేసుకొని ఇలా పెట్టేసుకొని ఒకే సైజులో అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. అన్నీ ఉంటే అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి చిన్న చిన్నవి పడేద్దాము, అవి అవసరం లేదు. ఇలా అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి వీటిల్ని మనము టూత్ పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఏదైనా తిన్నప్పుడు పళ్ళల్లో ఏదైనా ఇరుక్కుని ఉంటే తీసుకోవడానికి పిన్నితో గుచ్చేస్తూ ఉంటారు, లేదంటే టూత్ పిక్స్తో గుచ్చుతూ ఉంటారు కదా పళ్ళని. అలా కాకుండా కరివేపాకు కాడల్ని పడేయకుండా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మోకాళ్ళ నొప్పులు అలాగే వాత నొప్పులు వీటితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గెరట తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసేయండి. కొబ్బరి నూనె వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇది కాస్త వేడవ్వాలి. ఇలా కాస్త వేడైన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలండి ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసేసేయండి. ఇలా వేసేసి ఇవేం మాడనక్కర్లేదండి. కొద్దిసేపు ఇలా వెల్లుల్లిలో ఉండే రసం మొత్తం ఈ నూనెలోకి దిగేదాకా ఇలా కొద్దిసేపు ఇలా వేడి చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. దీన్ని కాస్త చల్లారడానికి పక్కన పెట్టేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే చల్లారుతుందండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కాటన్ తీసేసుకోండి. ఇలా కాటన్ తీసేసుకొని ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు కానీ వాతం నొప్పులు కానీ ఉంటాయో అక్కడ ఇలా అప్లై చేసేసామనుకోండి నొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ నిమ్మకాయలు వాడి పడేస్తూ ఉంటాం కదండి తొక్కలు, అలా పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను నేను. నిమ్మ తొక్కలు మొత్తం వేసేసిన తర్వాత బిర్యానీ ఆకు అండి, బిర్యానీ ఆకు కూడా ఇలా కట్ చేసి వేసేసుకున్నాను. ఒక ఆకు బిర్యానీ ఆకు. తర్వాత అందులోకి ఒక 2 లవంగాలు వేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత ఇందులోకి కర్పూరం అండి, ఒక ముద్ద ఆరతి కర్పూరం కానీ లేదంటే పచ్చ కర్పూరం కానీ ఏదైతే అది కొద్దిగా వేసేసేయండి. వేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా మరిగించేసామనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇది మరుగుతూ ఉన్నప్పుడే ఇంట్లో ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది మరిగిన తర్వాత కిందకి దించేసుకొని చల్లారించుకోవాలండి. తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకొని ఇది కాస్త చల్లారాక ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి. ఇది ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది కాస్త చల్లారాలండి. చల్లారాక ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి. నేనైతే స్ప్రే బాటిల్లో వేసేసుకున్నాను. ఇది దేనికంటే మనకు ఇంట్లో బుద్ధింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న ఈగలు దోమలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి. ఇలా స్టవ్ దగ్గర అలానే మనకు ఎక్కడెక్కడైతే బల్లులు బుద్ధింకలు తిరుగుతూ ఉంటాయి అక్కడంతా ఇలా స్ప్రే చేసేసేయాలి. నేను స్టవ్ దగ్గర స్టవ్ కింద అలాగే సింక్లో నైట్లో ఇలా స్ప్రే చేసేసామనుకోండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వంటగదిలో. అలాగే బుద్ధింకలు బల్లులు కూడా రాకుండా ఉంటాయి. కర్టన్స్ దగ్గర కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి. ఇలా స్ప్రే చేసినట్లయితే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మనం ఇందులో యూస్ చేసినవన్నీ కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది మనము దీన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే ఒక 4-5 డేస్ అయితే ఇలా యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. చాలా మందికి హెయిర్ ఊడిపోయి పల్చగా అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు
ఇలా చేసి చూడండి. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. తర్వాత అందులోకి ఒక స్పూన్ బియ్యం వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మన హెయిర్‌కి చాలా మంచివండి. ఇలా చేసి చూడండి. మీరు ఎప్పుడు రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి ఇలా. ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాస్ వేడి నీళ్లు వేస్తున్నాను. వేడి నీళ్లు వేయడం వల్ల కరివేపాకులో ఉన్న గుణాలు కూడా ఈ నీళ్ళలోకి వదులుతాయండి. అలాగే మెంతులు, బియ్యం కూడా చాలా బాగా నానుతాయి. ఇలా వేసేసి మనము మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయాలండి దీన్ని. ఇలా మూత పెట్టేసి మనం ఓవర్ నైట్ వదిలేసామంటే చాలా బాగా ఈ వాటర్‌లోకైతే ఇందులో ఉన్న గుణాలు మొత్తం వదులుతాయండి. చూడండి ఇలా వాటర్ కలర్ కూడా చేంజ్ అయింది. చక్కగా మెత్తబడిపోయాయి. చూస్తున్నారు కదా! కరివేపాకు కూడా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది. వీటిల్ని మనం ఇప్పుడు ఒక వేరే గిన్నెలోకి వడగట్టేసుకుందామండి. వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి. మీకు టైం ఉంది అనుకుంటే ఈ బియ్యము, మెంతులు, కరివేపాకు పేస్ట్ లాగా చేసేసి హెయిర్ ప్యాక్ కూడా వేసేసుకోవచ్చండి. అంత టైం లేదు అంటే చూడండి ఈ వాటర్ని మనము షాంపూ కలిపేసేయాలండి. ఈ వాటర్లోకి మనము రెగ్యులర్గా యూస్ చేసే షాంపూనైతే ఒక షాంపూని నేను ఇలా కలిపేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసి మనము దీంతో కనుక హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే తొందరగా వైట్ హెయిర్ అనేది రాదండి. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి. ఒక్కసారి చేస్తే రిజల్ట్ అనేది రాదు. మనము రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుందండి. హెయిర్ కూడా పొడుగ్గా పెరుగుతుంది. అలాగే సిల్కీగా ఉంటుందండి హెయిర్ అనేది. వైట్ హెయిర్ కూడా తొందరగా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇది ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి కుక్కర్ గ్యాస్కెట్స్ ఉంటాయి కదా! ఇవి పాతవయ్యాక వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్యాగ్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా గనక మనం ట్యాగ్ చేసేసామనుకోండి ఇలా ముడిలాగా పడిపోతుంది. దీన్ని మనము వంటగదిలో ఒక మేకుకు ఇలా తగిలించేసుకున్నామనుకోండి, వంటగదిలో మనము కిచెన్ టవల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా! చేతులు తుడుచుకోవడానికి గానీ, అలాగే ఏదైనా పట్టుకోవడానికి గానీ, దాన్ని గనక ఇలా హ్యాంగ్ చేసేసుకున్నామనుకోండి, చేతులు తుడుచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడడానికి కూడా నీట్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదండీ ఈ సీజన్‌లో. ఇలా గనక మనం స్టోర్ చేసామనుకోండి, ఒక సంవత్సరం దాకా పాడవకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను ముందుగా ఇలా వెల్లుల్లిపాయలైతే తీసేసుకున్నానండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా నీట్‌గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా విడిపించేసుకోవాలండి. నీట్‌గా పొట్టు మొత్తం ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. ఏదైనా పొయ్యిన పాయలుంటే తీసేయాలండి. పోయినవేదైనా ఉంటే తీసేయాలి. వీటిల్ని ఎండలో పెట్టేసుకోవాలి. ఒక రోజు మొత్తం ఎండలో పెట్టేసి, తర్వాత చూడండి ఇలా గాజు డబ్బా తీసేసుకోవాలి ఒకటి. ఒక గాజు డబ్బా తీసేసుకొని తడి లేకుండా చూసుకోవాలండి. కాస్త పెద్దది తీసుకోండి. నా దగ్గర పెద్దది లేదు కాబట్టి నేను చిన్నది చూపిస్తున్నాను. చూడండి ఇలా వేసేసుకోవాలి. గాజు డబ్బాలో ఇలా వేసేసి టైట్ క్యాప్ వేసేసి పెట్టేసేయాలండి. ఇలా గనక పెట్టినట్లయితే సంవత్సరం దాకా కానీ ఒక్క పాయ కూడా మనకు చెడిపోదండి. అంత ఫ్రెష్‌గానైతే ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొక రకం కూడా చూపిస్తానండి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి. చూడండి ముందుగా వీటిల్ని పైన ఈ పొట్టు మొత్తం తీసేసేయాలి. ఏదైనా పోయినవి ఉంటే అవి కూడా తీసేసేయాలండి. ఇలా తీసేసిన తర్వాత చూడండి నేను పొట్టు మొత్తం తీసేసాను. తర్వాత బియ్యం డబ్బాలో కానీ, బియ్యం సంచిలో కానీ పెట్టేసేయాలండి. వీటిల్ని ఇలా బాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసేయాలి. ఇలా గనక పెట్టేసామనుకోండి సంవత్సరం దాకా అస్సలు పాడవ్వవండి. అలాగే బియ్యంలో పురుగు కూడా పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. 2 విధాలుగా యూజ్ అవుతుందండి. వెల్లుల్లిపాయ కూడా చెడిపోకుండా ఉంటుంది. బియ్యంలో పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి. ఒకసారి మనము కొత్తిమీర ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా! ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఒక 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేయాలి అనేసి నాకు కామెంట్ చేస్తున్నారు. అందుకని ఫ్రిడ్జ్ లేని వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ, ఎండిపోయిన ఆకులు కానీ ఏదైనా ఉంటాయి కదండీ! అవి మొత్తం పండిన ఆకులు ఇవన్నీ తీసేసేయాలండి. నీట్‌గా తీసేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ, ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకోండి. తీసేసుకొని ఇలా తడిపేసుకోవాలి వాటర్‌తో. తడిపిన తర్వాత ఇలాంటి ఒక జాలి గిన్నె ఉంటది కదా! అది తీసేసుకోండి. అందులో ఈ తడుపుకున్న క్లాత్‌ని ఇలా వేసేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇలా తడిపిన క్లాత్‌ని వేసేసిన తర్వాత కొత్తిమీర మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ క్లాత్‌ని ఇలా క్లోజ్ చేసేసేయాలండి. ఇలా క్లోజ్ చేసేసి దీనిపైన మనము వాటర్ అయితే స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ చేసేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా చూడండి రోజు ఇలా కొద్దిగా వాటర్ స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా తీసుకొని యూజ్ చేసి అలాగే వాటర్ స్ప్రింకల్ చేసి పెట్టినట్లయితే చూడండి 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. అస్సలు పాడవదు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి రవ్వ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండీ! తెచ్చేసినప్పుడు కొన్నిసార్లు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలాగే స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి. ముగ్గిపోయిన స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది.
అలా రాకుండా ఉండాలి అంటే మీకు గనక టైం ఉంటే వేయించుకొని పెట్టుకోండి. వేయించడానికి టైం లేదు అంటే ఒక డబ్బాలో ఇలా వేసేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా! ఒక 3, 4 ఎండుమిరపకాయలు ఇలా పెట్టేసేయండి. పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామనుకోండి. ఒక 3 నెలల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ముగ్గిన స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఈ గిన్నెలో ఉన్న నీళ్ళుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత చూడండి ఆనియన్స్ మనము కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళొస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 10 నిమిషాల ముందు ఇలా చల్లటి వాటర్‌లో వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, మనం ఎన్ని కేజీల ఆనియన్స్ కట్ చేసినా కూడాను మనకు కళ్ళ వెంట నీళ్లు రావు. అలాగే ఈ పొట్టు కూడా తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. మనము కష్టపడే పని లేకుండా చూడండి ఇలా సింపుల్‌గా అయితే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము పికిల్స్ తెస్తూ ఉంటాం కదండీ! పికిల్స్ ఖాళీ అయిన తర్వాత ఈ డబ్బాలు కడగాలంటే చాలా ప్రాసెస్ అండి. ఇదైతే చేతులకంతా జిడ్డు జిడ్డులాగా అయిపోతా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా అయితే వాష్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ మూత తీసి పక్కన పెట్టేసి అందులోకి ఒక 4, 5 ఐస్ క్యూబ్స్ వేసేసాను. తర్వాత ఏదైనా లిక్విడ్ అండి. విమ్ లిక్విడ్ కానీ లేదంటే ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్‌కి యూజ్ చేసే లిక్విడ్ కానీ కొద్దిగా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా చూడండి మనం మజ్జిగ చిలుకుతాం కదా! అలా ఇలా చిలికేసేయాలి. ఒక 2, 3 సార్లు ఒక 5, 6 సార్లు బాగా ఇలా అన్నామనుకోండి, ఆ జిడ్డు, ఉప్పు, కారం మొత్తం నీట్‌గా వెళ్ళిపోతున్నాయి. మనం ఎక్కువ కష్టపడే పనే లేదండి. చూడండి ఇలా అనేసి చూడండి ఇప్పుడు దాదాపు క్లీన్ అయిపోయింది. ఈ వాటర్ చెల్లేసి ఒకసారి ప్లెయిన్ వాటర్‌లో వాష్ చేసేసుకున్నామనుకోండి, చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుంది. మనం కష్టపడే పని లేకుండా. చూద్దాము. కొన్నిసార్లు ఈ బల్లులనేవి మనం ఏం చేసినా పోవండి. ఇవి ఇంట్లో ఉన్నాయంటే భయమేస్తూ ఉంటది. ఎక్కడ దేంట్లోకి పడిపోతదో ఏమో అనేసి. మెయిన్‌గా కిచెన్‌లో అండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక టాబ్లెట్ తీసేసుకోండి. ఏదైనా టాబ్లెట్ కానివ్వండి. ఇంట్లో ఉన్నది ఒక టాబ్లెట్ తీసేసుకోండి. ఎక్స్‌పైర్ అయినది కానీ ఏదైనా కానీ. నేనిక్కడ ఒక డోలో టాబ్లెట్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పౌడర్‌లాగా దంచేసుకోవాలండి. ఒక పేపర్‌లో పెట్టేసుకొని, ఇలా మెత్తగా దంచేసిన తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకైతే వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ డెటాల్ వేసేసేయాలి. ఇలా గనుక చేసి చూడండి, ఈ స్మెల్‌కి అసలు రానే రావు బల్లులనేది. స్మెల్‌కి పారిపోతాయండి ఇంట్లో ఉన్నా కూడాను. ఒక స్పూన్ డెటాల్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. బాగా చక్కగా ఇలా చూడండి ఇలా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఆనియన్ తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో ఎక్కువ బల్లులుంటే ఎక్కువగా తీసుకోండి. నేనిక్కడ ఒక 4 తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా నీట్‌గా ఇలా ఫిల్ చేసేసేయాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇలా ఫిల్ చేసేసేయాలి. ఇలా ఫిల్ చేసేసి మనకు బల్లులు ఎక్కడెక్కడ తిరుగుతాయో చూసుకొని నైట్ టైంలోనైతే పెట్టేసేయండి. చిన్న పిల్లలు గనక ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ఇలా నైట్ టైంలో పెట్టేసి పొద్దున్నే తీసేసామనుకోండి బల్లులు అస్సలు ఉండవు. స్టవ్ వెనకాల, స్టవ్ పైన అలాగే ఈ కిటికీల దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి. కిటికీల దగ్గర అలాగే చూడండి ఇలా గోడలకి ఇలా ఒక సేఫ్టీ పిన్నికి ఇలా వేసేసామనుకోండి ఆ బల్లులు గోడల మీద తిరుగుతూ ఉంటాయి కదా! ఈ స్మెల్‌కి అసలు ఇంట్లో ఉండవు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి మనం ఫ్రిడ్జ్‌లో ఒక్కొక్కసారి ఐస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్‌లో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా! ఆ గిన్నెలైతే తీయడానికి కూడా రావు. అలాంటప్పుడు ఇలాంటిది ఒక గాజులు ఉంటాయి కదండీ ఇంట్లో. ఒక గాజు ఇలా పెట్టేసి గనక మనం దానిపైన ఇలా చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి వేటివైనా కానీ ఇలా బాక్సులు కానీ పెట్టుకున్నామనుకోండి, తీయడానికి ఈజీగా వస్తాయండి. ఎంత ఐస్ ఫామ్ అయినా కూడా మనకు కష్టపడకుండా ఈజీగా అయితే ఇలా తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఐస్ ఫామ్ అయినప్పుడు మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో గనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.